హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. రోజంతా డ్యూటీ చేసి నైట్ మొత్తం యూట్యూబ్ వీడియోస్ చేస్తున్న మా కష్టానికి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. వివేకంతో ఆలోచించండి. ఆలోచించి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో వస్తున్న లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తాయి. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అరబిందో మరియు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లోనైతే ఉద్యోగాలతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెషర్స్ కోసం. సో ఈ వీడియోలో ఫ్రెషర్స్కి మరియు ఎక్స్పీరియన్స్డ్కి ఇద్దరికి జాబ్ నోటిఫికేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఈ జాబ్ నోటిఫికేషన్స్ క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. సో లొకేషన్ వచ్చేసరికి ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 4 నాయుడుపేట దగ్గర అయితే జరుగుతుందన్నమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ, బీకామ్, బీఏ, డీఫార్మసీ, డిప్లొమా మరియు ఐటీఐ చదువుకున్న వాళ్ళకైతే మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి బీఎస్సీ, బీకామ్, బీఏ చదువుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 2022, 23, 24 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో క్యాండిడేట్స్ విల్లింగ్ టు వర్క్ ఇన్ ఆల్ షిఫ్ట్స్. సో ఏబీసీ షిఫ్ట్లు అయితే ఉంటాయి కదా, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ అంటారు. సో ఆ విధంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. మరియు హెచ్ఆర్ కెన్ బి రీచ్ అట్ నాయుడుపేట్ HR@arbindo.com అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. లేటెస్ట్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే అప్డేటెడ్లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి 27th December 2024 ఫ్రైడే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. 10 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో కైండ్లీ బ్రింగ్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్తో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకెళ్ళిపోయింది, ఎందుకంటే బ్యాంక్ పాస్బుక్ కూడా తీసుకెళ్ళిపోయింది, ఎందుకంటే అక్కడ ఒకళ్ళు సెలెక్ట్ అయ్యారనుకోండి వెంటనే మీ జాబ్ రోల్ అయితే కన్ఫర్మ్ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు. వెన్యూ వచ్చేసరికి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్ టు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కేటీ రోడ్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ 517507. సో ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. మన అరవిందో కంపెనీలో అయితే చాలా మంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది, ఎవరు మిస్ అవ్వకండి. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ప్రొడక్షన్లో ఓఎస్డీ ఫార్ములేషన్లో 24th December 2024 ట్యూస్డే నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ వీడియోస్ మరియు ఈ కంటెంట్ తీసుకొని రావడానికి మేము చాలా కష్టపడడం అయితే జరుగుతుంది. దయచేసి మా కష్టాన్ని గుర్తించి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక 200 లైక్స్ ఇచ్చినట్లయితే మాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది. దయచేసి ఇలాంటి వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్లో. ఎందుకంటే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి చాలామందికి ఉపయోగపడతాయి, చాలామందికి ఉపాధి కల్పించడంలో తోడ్పడతాయి. సో దయచేసి షేర్ చేయండి. సో కంప్రెషన్లో వచ్చేసరికి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ చదువుకున్న వాళ్ళకి 4 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ఆపరేటర్గా తీసుకుంటారు. గ్రాన్యులేషన్లో వచ్చేసరికి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. గ్రాన్యులేషన్లో వచ్చేసరికి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ 6 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ప్యాకింగ్లో వచ్చేసరికి ఆపరేటర్, బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐ చదువుకుని ఉండాలి, 4 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా డిస్పెన్స్ ఆపరేటర్గా కావాలంటున్నారు, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డాక్యుమెంటేషన్లో సూపర్వైజర్. సో బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ 4 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాకింగ్ అండ్ గ్రాన్యులేషన్ డిస్పెన్షన్లో వచ్చేసరికి ట్రైనింగ్గా తీసుకుంటారు ఫ్రెషర్స్ కూడా. సో 2023-24 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డీఫార్మసీ మరియు డిప్లొమా మెకానికల్ చదువుకొని ఉండాలి. సో లేటెస్ట్ రెజ్యూమే, ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 month పే స్లిప్స్, ప్రీవియస్ ఆర్గనైజేషన్ సర్వీస్ సర్టిఫికేట్ మరియు ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్తో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మన వైజాగ్లోనే జరుగుతుందండి. సో ఇందులో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ యూనిట్ 4 ప్లాట్ నెంబర్ 30 జేఎన్ ఫార్మాసిటీ, పరవాడ, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్ దగ్గర అయితే జరుగుతుంది. సో దీనికి తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. సో ఆ మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలంటున్నారు. 2023-24 పాస్ అవుట్ బ్యాచెస్ ఓన్లీ. ఎవరైతే పాస్గా జాయిన్ అవుతారో వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ అయితే ప్రిఫరబుల్ అంటున్నారనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ ఫ్రీగా మీ మొబైల్ నోటిఫికేషన్గా వచ్చేయాలంటే జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిరిపోయే జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేశారు కదా, జై హింద్.